జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మామ్, ఈ తమలపాకులు పెట్టుకున్న తర్వాత మంట కాస్త తక్కువగానే ఉంది కదా? నీకేం తగ్గలేదా మామ్? ఇప్పుడు అనుభవిస్తున్న మంట కన్నా ఆ చైత్ర పెట్టబోయే మంట ఇంతకు 10 రెట్లుంటుందిరా. దాన్ని తలుచుకునే ఇప్పుడు ఈ బాధను భరించలేకుండా ఉన్నాను. ఇప్పుడు అది గెలిచిందన్న పెయినే నన్ను నిలవనివ్వట్లేదురా. మనం తలపెట్టిన ప్రతిదీ మనకి రివర్స్ అయిపోయి మనల్ని ఇలా గాయాల పాలు చేస్తోంది. ఏం కర్మ పట్టిందిరా మనకి? రే, ఇంక మన బ్రతుకు మారుదా? దాన్ని మనమేం చేయలేమా? మీరేమీ చెయ్యలేరే, చెయ్యనివ్వను కూడా. అది మీ వల్ల కాదు, మీ బతుకులకు ఎండ్కాడ్ పడుతుంది. కానీ మా అక్క జీవితం మీద మీ నీడ కూడా పడనివ్వను. ఆంటీ, పృథ్వీ గారు ఇప్పుడు బాగుందా? అదే తమలపాకులు పెట్టుకున్నారు కదా, మంట ఏమైనా తగ్గిందా అని అడుగుతున్నాను. పర్వాలేదులే. మీకు పర్వాలేదేమో పృథ్వీ గారు, నాకైతే ఒళ్ళు మండిపోతుంది. నీకే రియాక్షన్ లేదు కదా మహి? మీకైతే నాకైనట్టు కాదా? పృథ్వీ గారు మీ బెటర్ హాఫ్ ని మర్చిపోయారా? అవును కదా. నీకు ఏమైనా ఆగ్ కావాలా? కాదు, వాళ్ళ ఓటమి కావాలి. అది వీలు పడదు. గెలిచేశారు, అందుకే ఒళ్ళు మండిపోతుంది. మనమే ఓడిపోయామన్న ఫీలింగ్ కలుగుతుంది. మహి, మీ అక్క గెలిచిందని నిజంగా నీకు సంతోషంగా లేదా? ఇండియా మీద పాకిస్తాన్ గెలిస్తే సంతోషిస్తామా? నో, మేరా భారత్ మహాన్. నాకు మీరే మహాన్. మీ గెలుపే నా గెలుపు. అంతేకాని వాళ్ళ గెలుపు నేనెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? అందుకే పదండి, ఇంకా మనకిక్కడ ఏం పని? వెళ్ళి నెక్స్ట్ ఏం చెయ్యాలో థింక్ చేద్దాం. ఇంకా చెయ్యాల్సింది బోలెడుంది. ఇంకా ఏం చేస్తావు మహి? సంక్రాంతి ముందు చెరుకు తింటే మంచిదని తినిపించావు. అది కాస్త ఇంతకి దారి తీసింది. ఇలా జరుగుతుందని నాకేం తెలుసా ఆంటీ? చెరుకు వల్ల ఉపయోగాలు తెలుసు, కానీ ఇటువంటి నష్టాలుంటాయని మిమ్మల్ని ఇలా చూశాకనే అర్థమైంది. సర్లే మహి, దీనికి నువ్వేం చేస్తావులే. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అనుభవించడం తథ్యమన్నా. ఏంటి పృథ్వీ గారు ఏదేదో మాట్లాడుతున్నారు? మహి, నువ్వు కార్ డ్రైవ్ చేయగలవా? ఏ, చేతులు బొత్తిగా సహకరించడం లేదు. సరే పృథ్వీ గారు, మీకోసం నేను ఏదైనా చేస్తాను. కార్ డ్రైవ్ చేయాలన్నా చెప్పండి, రండి రండి. రండి ఆంటీ. సారీ 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 ఆంటీ, చూసుకోలేదు. ఈసారి అబ్బా, దండం తల్లి. నీ హెల్ప్ నాకేం అక్కర్లేదమ్మా, నేనే కూర్చుంటాను. ప్రాణాలతోనే తీసుకెళ్తానే, అంత ఈజీగా వాటిని ఇప్పుడే తీయను. మీ విలనిజానికి నా సాడిజాన్ని చూపించకపోతే ఎలా? లేకపోతే చప్పగా ఉంటుంది. చూపిస్తా. సారీ అత్తయ్య గారు, పదండి. ఒరే చిన్నోడా, అడిగితే బాధపడతావు గాని మీ అత్తయ్య అనే మాటల్లో తప్పేం లేదు కదా నాన్నా?
ఆవిడ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి నువ్వు ఇలాంటి పనులు చేస్తాను అంటే ఈ ఇంట్లో మాత్రం ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? ఇలాంటి పనులు ఎవ్వరూ సమర్థించరు నాన్న, తప్పనే అంటారు. అయినా ఆవిడ చేసిన తప్పుని తుడిచేసినంత మాత్రాన ఆ తప్పు ఒప్పైపోతుందనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. మామ్, నేను చేసే ప్రయత్నం తప్పును తుడిచేయడానికి కాదు, అసలు సీతారత్నం గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి. తన మీద పడిన అపవాదుని ఇప్పుడు ఇంట్లో చైత్ర కూడా మోయాల్సి వస్తుంది. ఇలా అయినా మీరంతా చైత్రను చెడు దృష్టితో చూడ్డం మానేస్తారేమోనన్న ఆశతో ఇదంతా చేస్తున్నాను. అది మీరంతా అర్థం చేసుకోవట్లేదు. అసలు నీ ప్రయత్నమే ఒక పిచ్చి పని అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏంటి విరాజ్ నిన్ను అర్థం చేసుకునేది? ఆ సీతారత్నం మంచిది కాదన్న విషయం ఎప్పుడో నిరూపణ అయిన తర్వాత కూడా ఇంకా ఏదో నిరూపించాలని నువ్వు చేసే ప్రయత్నాన్ని నీవెందుకు సమర్థించాలి? ఈ చైత్రని ఈ ఇంటి కోడలిగా ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఈ ఇంటి మనిషిగా ఈవిడ రేపు ఆఫీస్లో అడుగు పెడితే అంతకు మించిన అవమానం ఏముంటుంది ఈ కుటుంబానికి, ఈ వంశానికి? అలా జరగడానికి మేమెవ్వరూ ఒప్పుకో. ఈ చైత్రని ఈ ఇంటి నుండి బయటికి పంపించాల్సిందే. విరాజ్, అనవసరంగా నువ్వు దాని విషయంలో అడ్డు రావద్దు. నువ్వు వెళ్ళిపోవే ఇక్కడి నుంచి. నువ్వు చైత్రను అపార్థం చేసుకోవడం వల్లే కదా విరాజ్ ఎలాగైనా నిజం నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అది అపార్థమని వాడనుకుంటే జరిగింది అబద్ధం అవుతుందా? అసలది ఈ ఇంట్లో ఉండడమే నాకిష్టం లేదు అంటున్నాను. ఈ తల్లి మాటకి వాడు విలువిస్తున్నాడా? అమ్మా, నీ మనసులో చైత్ర కుటుంబం మీద పడిన నింద నిజమని నమ్ముతున్నావు కాబట్టి చైత్ర గురించి విరాజ్ ఏం చేసినా అది నీకు తప్పుగానే కనిపిస్తుంది. అబ్బా, ఈయనొకరు కథ క్లైమాక్స్కి చేరుకుంటుంది అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసి మళ్ళీ యూటర్న్ తిప్పుతారు. ఇప్పుడు అదే చేసేలా ఉన్నారు. కర్మ కర్మ. అమ్మా, ఇక్కడ గతంలో ఏం జరిగిందో ఏంటో కాదు, ప్రస్తుతం ఏంటి అనేది ముఖ్యం. అందరికీ చెప్తున్నాను వినండి, ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా రేపు జరిగేదేది మారదు. చైత్ర తను పొందిన హక్కుల ప్రకారం తను నడుచుకుంటుంది. దానిని తప్పు పట్టడం కానీ అడ్డుపడడానికి కానీ ఎవరూ దయచేసి ప్రయత్నించొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.